అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పైలట్ల పనితీరులో లోపాలు ఉన్నట్లు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదికను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ నివేదికపై ఊహాజనిత కథనాలు దురదృష్టకరమని, అది బాధ్యతారాహిత్యమేనని స్పష్టం చేసింది. విమాన ప్రమాదంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్పందన తెలియచేయాలంటూ కేంద్రం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు నోటీసులు ఇచ్చింది. అయితే ఈ ఏడాది జూన్లో అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానం టేకాఫ్ అయ్యాక సెకండ్ల వ్యవధిలో ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగిపోయినట్లు ఏఏఐబీ నివేదికను సమర్పించింది. ఆ స్విచ్ ఎందుకో ఆఫ్ చేశావని ఒక పైలట్ మరో పైలట్ను ప్రశ్నించాడని రిపోర్ట్లో పేర్కొంది. తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానమిచ్చినట్లు తెలిపింది. కాక్పిట్లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబీ వెల్లడించింది. ఈ రెండు స్విచ్లు ఒక సెకండ్ తేడాతో ఒకదాని తర్వాత మరొకటి ఆగినట్లు ఆ నివేదికలో వివరించింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని, ప్రమాదానికి మూల కారణాలు, సిఫార్సులతో తుది నివేదికను విడుదల చేస్తామని తెలిపింది. ఆ తర్వాత అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు దిగ్భ్రాంతిని కలిగించాయి. ఎయిర్ ఇండియా విమానం పైలటే ఇంధన స్విచ్ను షట్డౌన్ చేశారంటూ ఊహాజనిత వార్తలు ప్రచురించాయి. దర్యాప్తు కొనసాగుతోన్న దశలో ఇటువంటి చర్యలు బాధ్యతారాహిత్యంతో కూడినవని అప్పట్లో ఏఏఐబీ ఖండించింది. ఈ నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు కోసం పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. అసలు ఏం జరిగిందో గుర్తించేందుకు ఫ్లైట్ డేటా రికార్డర్ను పరిశీలించేందుకు నిపుణులను అనుమతించాలని కోరారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం న్యాయపరమైన నిష్పాక్షిక దర్యాప్తు వరకు చూసుకుంటే అది ముఖ్యమేనని తెలిపింది. కానీ ఆ వివరాలన్నీ బహిర్గతం చేస్తే పాడ్కాస్టుల్లో కొత్త సిద్ధాంతాలు అల్లేస్తారని పేర్కొంది. ఎవరైనా బాధ్యతారహితంగా పైలట్ది తప్పు అని చెప్తే అది ఆ కుటుంబంపై ఎంతో ప్రభావం చూపుతుందని తెలిపింది. ఒకవేళ తుది నివేదికలో ఆ పైలట్ పేరు లేకపోతే అప్పుడు ఏం చేస్తారని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. విమాన ప్రమాదంలో పైలట్ల పనితీరులో లోపం ఉందనడం దురదృష్టకరమని ధర్మాసనం పేర్కొంది.